వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా? ఆ పార్టీలో నిశ్శబ్ద విప్లవం వచ్చేందుకు రోజులు సమీకరిస్తున్నాయా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చాలా మంది నాయకులు జంప్ అయ్యారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని, అలీ, మద్దాలి గిరి, డొక్కా మాణిక్య వరప్రసాద్ సహా పలువురు పార్టీకి దూరమయ్యారు. వీరిలో కొందరు రాజకీయాలే వద్దని దూరంగా ఉన్నారు. ఆ తర్వాత కూడా అనేక మంది పార్టీకి అందుబాటులో ఉండడం లేదు. తాజాగా పీఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు కూడా రాజీనామా చేశారు. ఇక ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఏలూరు తాజా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని కూడా కాడి కింద పడేశారు. నాని కూడా పార్టీని వీడారు. ఈ పరిణామాలు చూస్తున్న వారు అందరూ వైసీపీకి డేంజర్ బెల్స్ మొదలైపోయాయనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ లిస్ట్ లో పడే నెక్స్ట్ వికెట్లు ఎవరివో ఏంటో చూడాలి. తాజా మాజీల సంగతి ఎలా ఉన్నా కుల సమీకరణాల పరంగా అంతో ఇంతో తమకు అంది వస్తారని భావించిన నాయకులు కూడా దూరం అవుతున్నారు. వీరితో ఇప్పుడు చర్చనీయాంశమైన మాజీ నాయకుడు మురుగుడు హనుమంతరావు. ప్రస్తుతం ఈయన వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. తాజాగా ఆయన నారా లోకేష్ తో కలిసి వేదిక పంచుకున్నారు. జగన్ కు బద్ద శత్రువుగా వైసీపీ నేతలు చెప్పే సీఎం చంద్రబాబును సైతం ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. చేనేతలకు మగ్గాలు లేని వారికి సొంత ఇల్లు నిర్మిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీకి మురుగుడు హనుమంతరావు కృతజ్ఞతలు తెలిపారు. వాస్తవానికి వైసీపీ నాయకులు ఇలా టీడీపీని ప్రశంసించడం, చంద్రబాబును నేరుగా కొనియాడడం వంటివి ఇప్పటి వరకు జరగలేదు. ఇంత ఎమ్మెల్సీ అయినా, ఎంత ప్రోటోకాల్ ఉన్నా కార్యక్రమానికి హాజరు కావడం వరకు సరే, కానీ వేదికపై చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసిన విధానం చూస్తే మాత్రం మురుగుడు కూడా జంపేనని అంటున్నారు. నిజానికి వైసీపీ ఉన్న ఏకైక బలం మండలి. చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయాలను బలంగా ఎదిరించేందుకు లేదా తన ఉనికిని చాటుకునేందుకు ఉన్న ఏకైక సాధనం కూడా మండలే. అలాంటి మండలిలో పెద్దాయనగా పేర్కొనే మురుగుడు ఇలా టీడీపీ అధినేతను ప్రశంసించడం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. మరి ఆయన మనసులో ఏముందో, ఏం చేస్తారో చూడాలి. కానీ ఈ పరిణామంతో మంగళగిరిలో వైసీపీ మరింత డైల్యూట్ అవుతుందని అంటున్నారు పరిశీలకులు. అదే టైంలో గత ఎన్నికల్లో లోకేష్ పై పోటీ చేసి ఓడిపోయిన హనుమంతరావు కోడలు మురుగుడు లావణ్య ఇక వైసీపీలో కొనసాగలేదని చెప్పేసినట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు ఆమె తల్లి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలతో కలిసి లావణ్య సైకిల్ వేస్తారని కూడా టాక్. ఏదేమైనా లోకేష్ కు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన 92,000 మెజార్టీ దెబ్బకు మంగళగిరి వైసీపీ జీరో అయిపోయింది.